నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మార్కెట్లో ముమ్మడిగా ఎట్లా అంటే ఒక ఫేక్ ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. ప్రతి దానికి కూడా ఒక ఒరిజినల్ ప్రోడక్ట్కి ఇంకొక ఫేక్ ప్రోడక్ట్ అయితే వస్తుంది. అది వాటరే అవ్వచ్చు, లేకపోతే నూడిల్సే అవ్వచ్చు, మనం తినే ఏ వస్తువు అయినా దేనికైనా కూడా ఒక ఫేక్ ప్రోడక్ట్ అయితే వస్తుంది. అది ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయో, దేశ పరిస్థితులే కావచ్చు, లేకపోతే ప్రపంచ పరిస్థితులే కావచ్చు, దానిని వాళ్ళు ఈ ఫేక్ ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంతకీ ఏం జరుగుతుంది, ఈ ఫేక్ ప్రోడక్ట్స్ ఇన్నిగానం ఎందుకు వస్తున్నాయి మార్కెట్లోకి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. సరే, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా గత 2-3 రోజుల నుంచి వెళ్ళి ఏంటంటే ఎక్కడ చూసినా ఫేక్ ప్రోడక్ట్స్ ఇట్లా వచ్చేసినాయి ఇప్పుడు మార్కెట్లోకి. సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్ మొత్తం ఫేక్ ఇట్లా కనిపిస్తున్నాయి మనకి. అవి ఏ వస్తువు అయినా కూడా, మనం ముఖ్యంగా చెప్పాలంటే మన డ్రింకింగ్ వాటరే కావచ్చు, లేకపోతే తినే ఫుడ్ కావచ్చు. ఎందుకు ఇప్పుడు ఒకటేసారి ఇంత ఎక్కువ వచ్చేసింది ప్రోడక్ట్ అనేది? అంటే యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా యుద్ధాలు జరుగుతున్నాయి, ఏదో ఒక సంక్షోభం రాబోతుంది అనేది ఏదైనా ఒక వార్త బాగా స్ప్రెడ్ అయిందనుకో, ఆ టైంలో ఇవన్నీ పుట్టగొడుగులా పుట్టుకొస్తాయి. అండ్ నీకు తెలియదు అంత ఫాస్ట్గా ఎట్లా వస్తాయో తెలియదు. ఇప్పుడు ఒక నిమిషం యుద్ధం ఎప్పుడు 27th, అది అన్ఎక్స్పెక్టెడ్, మనకు తెలియదు. 28th తెలిసింది మనం తెలుసుకుంటూనే ఉన్నాం, ఇంకా కొనసాగుతూనే ఉంది. వేరే ఆలోచనలు లేవు. ట్రంప్ కూడా ఎప్పటి ఇంకొక వారం రోజులు అది కొనసాగుతూనే ఉంది. 27th, 28th 1, 2, 3 ఆ 2, 3 కూడా హోలీయా, గ్రహణమా, ఈ మూడ్లోనే ఉన్నాం. మరి ఈ 5 రోజుల్లో వీళ్ళు ఎప్పుడు సృష్టిస్తారో ప్రోడక్ట్, ఎప్పుడు ప్యాకింగ్ చేస్తారో, ఎప్పుడు ప్రింటింగ్ చేస్తారో తెలియదు, కానీ డైరెక్ట్ మార్కెట్లోకి వచ్చేస్తాయి. ఎక్కడ ఇదేంటి రోడ్ పైన సంతలు జరుగుతాయి కదా మనకి ఇక్కడ, ఆ సంతల్లో 10 రూపీస్ పౌచ్లు, MAAG, అదే కలరు, అదే లోగో, ఏంటో అవి అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు చెప్పు? వాడి తెలివేంటే, యుద్ధ వాతావరణం వస్తుంది, నిత్యావసరాల సరుకులు పెరుగుతాయి, ఎక్కువ మంది చాలా అంటే ఈజీగా అయిపోయే వంటలు కోరుకుంటారు. మ్యాగీ ఒకటే కదమ్మా, ఇంత నీళ్ళు పోస్తే 2 నిమిషాల్లో రెడీ కదా మనకి. దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందని మోస్ట్లీ మ్యాగీ ఖాళీ అవుతుంది. నాట్ ఓన్లీ మ్యాగీ, ఎందుకు ఆయనకే బ్రాండింగ్ ఇవ్వడం? నేను ఒకటి చూసామని, టాప్ రామెన్, ఈపీ, ఇంకెన్ని ఉంటాయో అని నాకు ఎక్కువ తెలియదు. సో వీటన్నిటికీ ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది. ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఒక 6 to 8 months ఉంటాయి అవి, కొన్ని 12 months కూడా ఉంటాయి స్టోరేజ్ పరంగా. నీకు ఆకలి వేసినప్పుడు ఏం చేస్తావు? పిల్లలని నువ్వు ఇంట్లో లేకుండా సరే పిల్లలకు చెప్పెళ్తావు, ఏమ్మా ఏదైనా ఇబ్బంది వస్తే ఇది ఒక ప్యాకెట్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి 5 నిమిషాలు ఉడకపెట్టి తినేసేయండి. ఈజీ కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళకి. సో వీటికి డిమాండ్ ఎక్కువైంది. నెక్స్ట్ రైస్, ఆబ్వియస్లీ ఇంతకుముందు చైనా నుంచి ఏదో ప్లాస్టిక్ రైస్ వచ్చింది అని చైనాని బ్యాన్ చేసావు కదా, ఇప్పుడు చైనా నుంచి రాలా, నీ ఇంటి పక్క నుంచో ఎదురింటి నుంచో కూడా వచ్చేసింది అది. మరి ఆడేవాడు అంత పుణ్యాత్ముడు అవి వెయిట్ చేసాడు. గుడ్డు కూడా గుడ్డు ఎలా చేస్తావు? గుడ్డు అండ్ మళ్ళీ ఈ పప్పులు అన్నీ కూడా విచిత్రమైన ఐటమ్స్. అండ్ ఇంకొకటి లేబుల్ మీద దాసరి విజ్ఞాన్ పొడి. ఏం పొడి? ధనియాల పొడి. లోపల ఏం పొడి ఉంటుందో నీకు తెలియదు. నువ్వు కొనేటప్పుడు తీసి ఇది ధనియాల పొడి అంటావా? లేదు కదా. లోపల ఏ పొడి ఉంటుందో నీకు తెలియదు. దాసరి విజ్ఞాన్ పొడి కొనేసావు ధనియాల పొడి అని, దాసరి విజ్ఞాన్ పొడి కొనేసావు కారపొడి అని. కారపొడి ఏదో రెడ్ పౌడర్, అది ధనియాల పౌడర్ కదా ఏదో ఆ కలర్ పౌడర్, అది జీరా పౌడర్ కదా ఏదో పౌడర్, అది మసాలాగానే కదా అది ఏందో విచిత్రం అది. అండ్ ముఖ్యంగా ఇంకోటి చెప్పాలరా, ఇది అల్లం వెల్లుల్లి పౌడర్. అదైతే మరి పౌడర్ కదా, పొడి, చిచి పేస్ట్. ఇదేంటి మనిషి చావడలే, గుమ్మడికాయ ఒంటికి మంచిదే. బూడిది గుమ్మడికాయ ఉందా, దాన్ని గుజ్జంతా తీసి దీంట్లో గార్లిక్ ఎసెన్స్, అల్లం ఎసెన్స్ అండ్ లైట్ గోల్డెన్ టెక్స్చర్ కలర్, ఒక చుక్క 2 చుక్కలు, అదంతా నీట్గా చేస్తారు కదా, అల్లం పేస్ట్ అవుతుంది. చూసి అల్లం పేస్టే అది. 10 రూపాయలకి 20 రూపాయలకి అల్లం పేస్ట్ ఎట్లా ఇస్తారు? అసలు ఎవడన్నా ఇస్తాడా? పాకులో ఉన్న వెల్లుల్లిపాయలు ఇప్పుడు తగ్గింది, కానీ ఒకప్పుడు మాట్లాడుకుంటే 200, 300, 500 కూడా ఉంది. 500 కేజీ రాలా అల్లం, ఒకప్పుడు రాలా, ఇప్పుడు వస్తుందిలే. 10 రూపాయలు ఇచ్చినా నీకు 200 గ్రామ్ కేజీ 50కి వచ్చేస్తుంది, కొంచెం అటు ఇటుగా. ఇప్పుడు ఈరోజు నేను చెప్పేది, ఇంతకుముందు రాలా. అప్పటి నుంచి కూడా ఇవి ఉన్నాయి. అండ్ మళ్ళీ ఫుడ్ కలర్స్, ఇంకేవో ఇవన్నీ తాలింపులు అన్నీ కూడా. అంటే పెద్దగా ప్రొడ్యూస్ చేస్తే సూపర్ మార్కెట్స్ ఒప్పుకోవు, ప్రొడక్షన్కి డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి వాటికి. చిన్నగా ఏంటి, చిన్న కిరాణా కొట్లు, చిన్న పచారీ కొట్లు, రోడ్డు మీద సంతలు,
వీళ్ళకి అనుకో యథేచ్ఛగా ఇచ్చేయచ్చు కదా 5 రూపీస్ ప్యాకెట్స్. అట్లా 5 రూపీస్ 10 రూపీస్ ప్యాకెట్స్ చేసి అది నువ్వులో తెలియదు, జీలకర్ర తెలియదు, ఏమో తెలియదు ఇచ్చేస్తున్నారు అందరికీ. ఇట్లా ఒక నకిలీ దందా స్టార్ట్ అయిపోయింది. నిన్నగాక మొన్న అనుకుంటా మీరు బేగంపేటలో చూడండి, గుజరాతీ వ్యాపారి అదే మొత్తం నకిలీ సార్ కోల్ డేట్ పేస్ట్, కోల్గేట్ అని కోల్గేట్ ఏంటి అదేం పేస్టో, ఎవర్ రెస్టో అదేదో ఎవరెస్ట్ అనేది ఉంది మనకి, అదే పదం వచ్చేలాగా ఇంకో రాగా ఏదో పెట్టారు. సో అట్లా క్యాచ్ CATCH అయితే KATCH అంట క్యాచ్, అదేం క్యాచ్ మరి అట్లా పట్టుకుంటారో. ఇట్లా రకరకాల వస్తువులను మార్కెట్లోకి వదులుతున్నారు. వాళ్ళకు కూడా ఇదే టైం వ్యాపారం. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇవి చూడట్లా, ఇదేంటి మన సూపర్ మార్కెట్లో గంట పడుద్ది. రైస్ కొనాలన్నా 30 రకాలు చూస్తాం, పప్పు కొనాలన్నా 30 రకాలు చూస్తాం. ఇప్పుడు అట్లా కాదు కదా, గబగబ వేసేసుకోవాలి. నువ్వు తీయకపోతే పక్కోడు వచ్చి లాగేస్తాడు, అది మళ్ళీ నో స్టాక్. అందుకని చెప్పి గబగబా వేసేసుకోవాలి, వెంటనే వెళ్ళిపోవాలి, బిల్లింగ్ వేసుకొని ఇంటికి పడాలి. అవన్నీ అమ్మయ్య కొనేసుకున్నా ఒక 9 వారాలకు సరిపడా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు అవి తింటే యుద్ధం వల్ల జాబేమో, ఇవి తింటే చేస్తావు, నువ్వు ఇంట్లోనే చేస్తావు, నీ నట్టింట్లోనే చేస్తావు ఈ చండాలం అంతా తింటే. కానీ ఆ భయం వల్ల సరుకుల రేట్లు పెరుగుతున్నాయని తెలిసి ఆయిల్ పక్కన పెట్టేద్దాం, పెట్రోల్ ఇస్ ద పెట్రోల్ బంకుల్లో అందరూ తీసుకుంటున్నారని తెలిసి ఈ రోడ్ల మీద బాటిల్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఒకేసారి 20 బాటిల్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. 20 బాటిల్ ఒకేసారి పోసుకోవు కదా, అందులో అంతా రసన ఉంటుంది, అది పెట్రోల్ కాదు. అంటే ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, ఇది నాట్ అంటే ఇట్లాంటి ఏమంటారు కల్తీ అని నేను చెప్పను. కానీ సో ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, స్టేట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇథనాల్. సో ఈ 2023 కన్నా ముందున్న వెహికల్స్ ఏది కూడా ఇప్పుడు ఈ మార్చ్ నుంచో ఏప్రిల్ నుంచో ఏంటంటే కొత్త పెట్రోల్ వస్తుంది మన స్టేట్లోకి. ఏంటంటే 80% ఆఫ్ పెట్రోల్ ఉంటే 20% ఆఫ్ ఇథనాల్ ఉంటుంది. ఇథనాల్ ఉండడం వల్ల ఏంటంటే మోటార్ ఏదైతే ఉంటుందో, ఇంజిన్ ఏదైతే ఉంటుందో అది తొందర పాడవుతుంది. సో దీని మీద ఒక సబ్జెక్ట్ చేయాలి నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఏంటంటే ఈ యుద్ధాల వల్ల ఈ పెట్రోల్ మన దేశానికి రాకపోవడం వల్ల హై ప్రైజెస్ అవుతాయని చెప్పేసి ఈ వెహికల్స్ 2023 నుంచి ఉన్న వెహికల్స్ మాత్రమే బాగుంటాయి, అంటే కొంచెం ఓకే అన్నట్టు ఉంటుంది. లేకపోతే 2023 కన్నా ముందున్న వెహికల్స్ మీరు పోస్తే మాత్రం ఇంకా షెడ్కే యూజ్ కూడా అవ్వవు. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో జనాలు ఎట్లా అంటే యుద్ధం అక్కడెక్కడ జరుగుతుంది కదా, మాకేంటి అసలు ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు సింపుల్గా అనుకుంటారు. కానీ మనకి ముడి సరుకులు అని చెప్తాం కదా, అవన్నీ దేశాల నుంచి వస్తాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అంటే ఆల్రెడీ ఖత్తర్ కూడా చెప్పేసింది మేము గ్యాస్ ఇవ్వమని. అంటే మాకే సరిపోదు మీకేమి ఇవ్వము, మా పరిస్థితి ఎట్లుంటుందో మాకు తెలియదు, మా పరిస్థితి చక్కబడ్డాక నీకు కావాలంటే సప్లై చేస్తా పో. ఖత్తర్ చేతులు ఎత్తేసింది, ఆయన ఏమో ఆ రోడ్డు మూసేసాడు. సో ఇట్లా పరిస్థితులన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి. అండ్ ఇంకోటి ఇందాక నువ్వు అన్నట్టు ఇథనాల్ రావాలి అది రావాలని, కానీ ముందు ఆ పెట్రోల్ రాని తర్వాత మీతో సంగతి. అసలు ఇప్పుడు ఆ పెట్రోల్ వచ్చే పరిస్థితే లేదు కదా. ఇంకా దాంట్లో 80% ఇది, 70% ఇది, 20% ఇది అనే రేంజ్కి మనం నెక్స్ట్ మాట్లాడుకోవాలి. ప్రజెంట్ ఆ 80% కూడా వచ్చే అవకాశం లేదు. సో దీనివల్ల చాలా వరకు అయితే ఈ యొక్క యుద్ధం అనేది ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతుంది అనేది అంటే కొంచెం అంటే ఆలోచించాలి, వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఉంటేనే వీళ్ళు ఏమన్నా ముందు సర్వైవ్ అవ్వడానికి ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడి కొంచెం ఉన్న దాంట్లో సర్దుకొని ఉంటేనే బెస్ట్. అమ్మా యుద్ధం అని కాదు, నీకు ఇంకో విషయం తెలుసా, ఈ మన ఆన్లైన్ డెలివరీ యాప్లలో కూడా ఆగట్లా. నువ్వు అంటే యుద్ధం ఉండి లేని తర్వాత సంగతి, నువ్వు ఆర్డర్ పెట్టావు బియ్యం బస్తా, 15 నిమిషాలు చూపించింది, పాపం వాడు అరగంటకు వస్తే వాడి మీద కరిచేస్తున్నారు. బయట వర్షం ఉందా, ఎండ ఎక్కువ ఉందా, పోనీ ట్రాఫిక్ ఉందా, ఎక్కడన్నా రోడ్డు తవ్వుతుంటే నువ్వు ఇంకో రూట్లో వచ్చావా, నాకు అనవసరం ఇవన్నీ కూడా. నేను ఎసరు పెట్టా, నువ్వు బియ్యం తేలా. ఇట్లా ఉన్నారు మనుషులు కూడా మారాలి సిచ్యువేషన్ తగ్గట్టు. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.